అంతం వరకు సంపూర్ణంగా నన్ను ప్రేమించి ఆయన తన గొర్రెగా చేసుకున్నాడు. ఆయన గొర్రెగా చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. ఆయన నన్ను తన గొర్రెగా చేసుకోవడానికి మనలో ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. కానీ ఆలోచన చేస్తే ఆయన మన కొరకు చెల్లించిన వెల తప్ప మనకి ఇంకేమీ కూడా కనబడదు. ఈ ఉదయవేళలో ఆరాధించడానికి వచ్చిన మనము, ఆయన మనల్ని గొర్రెలుగా చేసుకున్నాడు, ఆయన మన కాపరిగా ఉన్నాడు. అదే సమయంలో ఆ కాపరిగా ఉండి ఆయన అనుదినము మన ముందు నడుస్తున్నాడు. 10వ అధ్యాయం 4వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది యోహాను సువార్తలో. కాపరి ముందు నడిచినప్పుడు గొర్రెలు ప్రమాదంలో పడవు, కాపరి ముందు నడిచినప్పుడు గొర్రెలు గుంటలో పడవు. ఈ ఉదయవేళలో గడిచిన వారకాలంలో కాపరి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన ముందు నడిచాడు కాబట్టే ఈరోజు మనం సజీవులుగా ఉండి ఆయన్ను ఆరాధించడానికి ఇక్కడ మనము చేరి వచ్చాం. రెండవ సందర్భం ఏంటంటే కనుక ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే నా సహోదరులు అనే మాట అక్కడ మనకు కనబడతా ఉంటుంది కదా. మనము ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులం. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులం. ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడిగి పవిత్రపరచబడ్డారో వారు ఇప్పుడు ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు. సహోదరులకు మధ్య ఏముంటుంది అని మనం ఆలోచన చేస్తే బహుశా భౌతిక పరంగా ఆలోచనలో వెళ్ళినప్పుడు సహోదరుల మధ్య గొడవలు ఉంటాయి అనుకుంటాం. కానీ ఆత్మ సంబంధంగా మనము సహోదరులకి మధ్య ఏముంటుంది అని మనం ఆలోచన చేస్తే ఒకే తండ్రికి యొక్క పోలికలు కనబడతాయి. ఒకే విధమైనటువంటి జీవన విధానం అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, యోసేపు ఐగుప్తులో తన సహోదరులందరినీ వరుసగా కూర్చోబెట్టి తర్వాత యోసేపు కూడా వెళ్ళి తన స్థానంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క సన్నివేశం చూసినప్పుడు వారు ఎట్లా మనకు కనబడతారంటే కానీ సహోదరులుగా మనకు కనబడుతూ ఉంటారు. దేవదూతలు కూడా మనందరినీ తీసుకొని పోయి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వారి సరసన మనల్ని కూర్చోబెట్టినప్పుడు మనము ఎలా కనబడతామంటే కనుక మనం కూడా సహోదరులుగా కనబడుతూ ఉంటాం. లోకంలో సహోదరుల గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి హయ్యెస్ట్ పొజిషన్లో ఉండి తన తమ్ముడు లోయెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మరి యొక్క అన్న తన సహోదరుని బయట వారికి పరిచయం చేయడానికి ఇష్టపడతాడా అంటే కనుక ఇష్టపడ్డు. అన్నేమో సూట్లో ఉండి తమ్ముడు నిక్కర్లో ఉంటే పరిచయం చేయడానికి కొంత సిగ్గుపడతా ఉంటాడు. ఇది లోకంలో సహోదరుల మధ్య కనిపించేటువంటి ప్రేమ. కానీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూస్తే కనుక ఈ హేతువు చేత వారిని తన సహోదరులుగా పిలవటానికి ఆయన సిగ్గుపడక అనే మాట చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆయన మనల్ని తన సహోదరులుగా ఆయన ఎంచుకున్నాడు. శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన యొక్క రక్తం చేత మనల్ని పవిత్రపరిచాడు. తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, వీరు నా సహోదరులు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. వాస్తవానికి ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నాం. ఆయనకు అద్వితీయ కుమారుడని ఆయనకు పేరుంది, ఆయనకు ప్రియ కుమారుడని కూడా పేరుంది. అంత మాత్రమే కాదు, పరలోకపు తండ్రి ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే సాక్ష్యం ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన మనల్ని తన సహోదరులుగా చేసుకోవటానికి, నన్ను బట్టి ఆయన ఆనందించడానికి నాలో ఏ ఒక్కటి కూడా లేదు, ఏ అర్హత కూడా లేదు. కానీ ఆయన పరిశుద్ధుడై ఉండి, సింహాసనాసీనుడై ఉండి, సర్వజ్ఞాని అయి ఉండి, రేపు దేవదూతలు ఎదుట కూడా ఈయన నా సహోదరుడు అనేటువంటి గొప్ప ఆధిక్యత తప్పకుండా ఆయన రేపటి దినాన దేవదూతలు ఎదుట ఈయన నా సహోదరుడు అని తప్పకుండా చెప్తాడు. అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి, అంతం వరకు ఆయన ప్రేమించి మనల్ని ఆయన గొర్రెలుగా చేసుకున్నాడు. ఆయన మన కాపరిగా ఉన్నాడు, మన ముందు నడుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని తన సహోదరులుగా కూడా ఆయన మనల్ని చేసుకున్నాడు. మూడో విషయం ఏంటంటే కనుక ఇదే యోహాను సువార్త 13:35 మనం చూస్తే నా శిష్యులు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని తన శిష్యులుగా చేసుకున్నాడు. ఉదాహరణకి మనము మన పిల్లల్ని బయట స్కూల్లో వేయాలంటే కొన్ని ఎగ్జామ్స్ రాయాలి కదా. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్కూల్లో తీసుకోవాలంటే ఎవరిని పడితే వాళ్ళు తీసుకోరు కదా. రిటన్ టెస్ట్ రాయాలి, లేకపోతే ఓవరాల్స్ చెప్పాలి, ఆల్ఫాబెట్స్ చెప్పాలి, కలర్స్ ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ చేస్తేనే
వారు తమ యొక్క స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. కానీ ఆయన మనల్ని తన శిష్యులుగా చేయడానికి ఆయన ఏ పరీక్ష పెట్టలేదు. ఒకవేళ పరలోకం నుంచే మనకు ఒక పరీక్ష వస్తే కనుక ఈరోజు మనం ఆయన శిష్యులుగా ఉండేవాళ్ళం కాదు కదా. ఆయన మన శిష్యులుగా చేశాడు. ఆయన ఏమన్నాడంటే కనుక, నా యొద్దకు రండి మీరు నేర్చుకోండి అన్నాడు కదా. గొర్రెలుగా ఆయన మనకు ఎన్నో నేర్పించాడు. సహోదరులుగా ఆయన మనకు ఎన్నో నేర్పాడు. అదే సమయంలో ఆయన ఒక బోధకుడిగా మనకు బ్రతకడం నేర్పాడు. పరిశుద్ధంగా ఉండడం నేర్పాడు. మాట్లాడడం నేర్పాడు. భావోద్రేకాల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆయన మనకు నేర్పాడు కదా. మన జీవితంలో ఒక అత్యున్నతమైన గురువుగా, ఒక అత్యున్నతమైన బోధకుడిగా ఈరోజు ఆయన మనము కలిగి ఉన్నాం. అటువంటి ఆయనకు మనము శిష్యులుగా ఉండడం అది దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. ఈరోజు మనము ఒక సరైన దారిలో నడుస్తూ ఏదైనా కొంత మనం భక్తి చేయగలుగుతున్నామంటే కారణం ఆయనను బట్టే. ఆయన మనకు అనుదినము నేటికి కూడా ఇప్పటికీ కూడా ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు కాబట్టే ఈరోజు ఆయన మనకు ఒక బోధకుడిగా ఉన్నాడు. మనము ఆయన శిష్యులుగా ఎంచబడతా ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. 4వదిగా కూడా మనం గమనిస్తే కనుక మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, నా సంఘము. ఆయన రక్తంలో మన పాపములు కడగబడిన ఆయన మనల్ని తన సంఘంగా చేసుకున్నాడు. అది కూడా మనందరికీ తెలిసింది కదా. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనందరినీ కూడా తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని ఈరోజు మనల్ని తన యొక్క సంఘంగా ఆయన ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఉదయవేళలో ఆరాధించడానికి వచ్చిన మనము లోకంలో నున్న తన వారిని ప్రేమించి, అంతం వరకు ప్రేమించి, సంపూర్ణంగా ప్రేమించి ఆయన మనల్ని ఏ విధంగా చేశాడంటే కనుక, ఆయన మనల్ని తన గొర్రెలుగా చేసుకున్నాడు, తన సహోదరులుగా చేసుకున్నాడు, తన శిష్యులుగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన యొక్క సంఘంగా ఆయన మనల్ని చేసుకున్నాడు. కాబట్టి చిన్న కారణాలు బట్టి దేవుణ్ణి మనము ఆరాధిద్దాం.